హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మీరేదైనా కాలేజ్ కోసం సెర్చ్ చేసుకున్నట్లయితే అంటే కౌన్సెలింగ్ అయితే మనకి తొందరగా రాబోతుంది కదా! అయితే మీకు నచ్చిన కాలేజ్‌లోని మీకు ఎట్లా సీట్లు మొత్తం ఎలా తెలుసుకోవాలి? అంటే మీకు నచ్చిన కాలేజ్‌లోని మీరనుకుంటున్న కాలేజ్‌లోని హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా? ఎన్ని సీట్లున్నాయి? అలాగే మీరు ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కాలేజ్‌లోని మనకి కోర్సులు ఏమేమి ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి మనం తెలుసుకోబోతున్నామండి. అయితే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. అయితే ఇప్పటి నుంచి కూడా మీరు కౌన్సెలింగ్ స్టార్ట్ అవ్వకముందే మీకు నచ్చిన కాలేజ్‌కి సంబంధించి లిస్ట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని మీకు సంబంధించి ఏదైతే మీకు ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కాబట్టి, ఆ లిస్ట్‌లోనే మీకు ఏదో ఒక మంచి కాలేజ్ వస్తుంది కాబట్టి, ఇప్పటి నుంచి మీరు లిస్ట్ ప్రిపేర్ చేయాలి. అయితే లిస్ట్ ప్రిపేర్ చేయాలంటే మీరు ముందుగా వెరిఫై చేసుకోవాలి కదా! కాలేజ్‌లోని హాస్టల్ ఫెసిలిటీ ఉందా? ఎన్ని సీట్లున్నాయి? ఫీజ్ ఎంత? ఏ కోర్సులున్నాయి? ఓకే. ఎన్ని సీట్లున్నాయని చెప్పేసి కట్ ఆఫ్ ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవాలి కాబట్టి, అలాంటి ఒక వీడియో అన్నమాట ఇది. ఈ వీడియోలో ఏంటనుకున్నట్లయితే పాలిసెట్‌కి సంబంధించి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యే ప్రతి కాలేజ్‌కి సంబంధించి వాళ్ళు ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అందుకని ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వీలైతే మాత్రం లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ వస్తుందండి. దాంతో పాటు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ సంబంధించి ఏవైతే పాలిసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీ వరకైతే వస్తాయన్నమాట. అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ స్టార్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరైతే ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. డిస్క్రిప్షన్‌లో వచ్చిన లింక్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ చూపిస్తుందండి. అయితే ఇక్కడ మీకు ఏ కాలేజ్ కోసం చూసుకోవాలనుకుంటున్నారో ముందుగా కాలేజ్ అనేది ఏ రీజియన్‌లో ఉంది. మనకి ఏ రీజియన్‌లో ఉందా? ఎస్‌వి రీజియన్‌లో ఉందా అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీరు ఎస్‌వి రీజియన్ అయితే ఎస్‌వి రీజియన్, ఏయూ రీజియన్ అయితే ఏయూ రీజియన్ అన్నమాట. ఏయూ రీజియన్ అంటే ఏంటి ఇక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ. అంటే మన డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా 2 పార్ట్స్‌గా చేశారన్నమాట ఏపీని. ఒక సైడ్ అన్ని కూడా ఏయూ సైడ్ ఉన్న కాలేజీలు అనమాట. అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఇదంతాను. ఇంకో సైడ్ మొత్తం కూడా ఎస్‌వి అనమాట. అట్లాగా మీ ఈ డిస్ట్రిక్ట్ అనేది ఏ యూనివర్సిటీకి దగ్గరలో ఉందని చెప్పేసి చూసుకోండి. అయితే ఇక్కడ నేను విశాఖపట్నం కాబట్టి నేను ఏయూ మనకి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను నా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నా డిస్ట్రిక్ట్ ఏంటి విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ మీకు ఏం కావాలి? గవర్నమెంట్ కావాలా? కాలేజ్ కావాలా? అదే గవర్నమెంట్ కాలేజ్ కావాలా? ఎయిడెడ్ కావాలా? ప్రైవేట్ కావాలా? న్యూ గవర్నమెంట్ కొత్త కాలేజెస్ కావాలా? అట్లాగే ఇంకేంటి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ కావాలని అడుగుతున్నారు. ఫార్మసీ కాలేజెస్ కావాలని చెప్పేసి. ఇక్కడ నేనైతే గవర్నమెంట్ కాలేజ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు విశాఖపట్నంలో ఉన్న అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకే. ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇదే విశాఖపట్నం కాలేజ్‌లో నాకు ఎన్ని సీట్లు ఉన్నాయి. అబ్జర్వ్ చేసినట్లయితే నాకు సివిల్ ఇంజినీరింగ్‌లో నాకు అప్రాక్సిమేట్‌గా ఎన్నున్నాయి 132 ఇంటేక్ ఉందన్నమాట. అంటే 132 కన్నడ సీట్లు అయితే ఉన్నాయన్నమాట. మాక్సిమం మీరు ఎప్పుడు కూడా ఎన్‌బీఏ స్టేటస్ అనేది యెస్ మీద ఉండేలా చూసుకోండి. అట్లా ఉంటే మంచిదన్నమాట. దాంతో పాటు ఇక్కడ ఈసీ ఓకే. ట్రిపుల్ ఈలో కూడా మనకి 132 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. దాంతో పాటు మనకి మెకానికల్ ఇంజినీరింగ్ కూడా కోర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనకి ఒక 198 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. మెటలర్జికల్ ఇంజినీరింగ్ కూడా అట్లాగే మొత్తం అన్ని కోర్సులు కూడా మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట వాళ్ళు. డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఆ కోర్స్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకే. ఇక దాంతో పాటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందని చూపిస్తారు. యెస్ అంటే యెస్ అన్నమాట. ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉందా? యెస్. గర్ల్స్ హాస్టల్ ఉందా? నో అని చెప్పేసి చూపించింది. అలాగే బాయ్స్ హాస్టల్ కెపాసిటీ ఎంత? అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు బాయ్స్ హాస్టల్‌లో చూసుకున్నట్లయితే 425 స్టూడెంట్స్ వరకు కూడా మనకి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మోర్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేస్తే మీకు కాలేజ్‌కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. అట్లాగే ఉమెన్ కూడా భీమునిపట్నంలోని ఉమెన్ కాలేజ్‌లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్ ఎంత ఇంటేక్, అలాగే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్‌కి, కంప్యూటర్ ఇంజినీరింగ్‌కి మొత్తం ఎంత ఇంటేక్ ఉందో కూడా చూపిస్తుంది అనమాట. గర్ల్స్ హాస్టల్ ఉందా? ఎస్ గర్ల్స్ హాస్టల్ ఉంది. కెపాసిటీ ఎంత? ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఎస్ అనమాట. ఇక్కడ 350 గర్ల్స్‌కి అయితే మనకి అలౌ అయితే ఉందన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ మొత్తం ఇలా. ప్రతి కాలేజ్ సంబంధించి చూసారు కదా మొత్తం హాస్టల్ ఉందా? హాస్టల్ ఫెసిలిటీ, కెపాసిటీ ఎంత? ఏ బ్రాంచ్‌లు ఉన్నాయి? ఏ సీట్లు ఉన్నాయి? ఎన్‌బీఏ స్టేటస్ ఏంటి? గవర్నమెంటా? ప్రైవేటా? మొత్తం చూపిస్తుంది. అట్లాగే మీ ఇష్టం అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అనకాపల్లి పెడుతున్నాను. అనకాపల్లిలోని నేను ఇక్కడ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ చూస్తున్నాను అనమాట. ప్రైవేట్ మీద క్లిక్ చేస్తే ఏం లేదు సబ్మిట్ కూడా కొట్టాల్సిన అవసరం లేదండి. చూసారా రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కసింకోట చూసారా ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు. సివిల్ ఇంజినీరింగ్ ఉంది. ఇక్కడ ఓకే ఎన్‌బీఏ స్టేటస్ మొక్క చూపిస్తుంది అనమాట. గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ చూపిస్తుంది లేదనమాట ఇక్కడ ఏమీ. ఓకే ఈ విధంగా మీరు ప్రతి కాలేజ్ సంబంధించి ప్రతి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్లో అలాగే ఓకే ఎయిడెడ్ కాలేజ్ అనమాట. అక్కడైతే ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏం లేవన్నమాట. ఓకే మీకు ఇష్టం ఇంకా మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట. మొత్తం వస్తుంది కూడా ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడ. ఓకే
ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాంతో పాటు ఇక్కడ మోర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మొత్తం మనకి కాలేజ్ అనేది సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ప్రిన్సిపల్ ఏంటి, సో ఈ జీమెయిల్ ఏంటి, వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ వెబ్సైట్ని క్లిక్ చేసి మనం అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, అడ్రస్ కూడా చూపిస్తుంది. ఓకే, అడ్రస్ కూడా చూపిస్తుంది కదా, అడ్రస్, పిన్ కోడ్, ఓకే, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్. సరే చిన్న ఫోటో కూడా, లైట్గా ఫోటో కూడా మనకు చూపిస్తుంది. ఓకే, మొత్తం అంతా కూడా మనకైతే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ర్యాగింగ్ సంబంధించి కూడా మనకి అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, పేరెంట్స్ కమిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఇవన్నీ కూడా మనకి యాంటీ ర్యాగింగ్ కమిటీ అయితే ఉందని చెప్పి ఓకే, సో ఇవన్నీ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్గా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇంకొక విధంగా కూడా మనం చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అది కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సెకండ్ లింక్ వచ్చేసరికి సో అది కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. అది కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, బెటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తొందరలోనే 2-3 రోజుల్లోని పాలిసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే కాబోతుంది అనమాట. పాలిసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది. సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది అనమాట. సో అందులో సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.